शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని సంచారము 26 జూలై 2026 ఆదివారం రాత్రి 1 గంట నుండి 10 డిసెంబర్ 2026 గురువారం రాత్రి తెల్లవారుజామున 5:30 మధ్య కాలంలో శని గ్రహము వక్రరీత్యా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు కనుక సాధారణ సంచారంతో పోల్చినట్టయితే వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాసుల వారికి విభిన్నమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. సహజంగా శని వక్రరీత్యా సంచారము, రుజుమార్గంలో సంచారము అనేటువంటివి 2 రకాల సంచారాలు మనకు శాస్త్రంలో గణిత భాగంలో చెప్పబడి ఉన్నాయి. అయితే వక్రరీత్యా శని సంచారము అని అంటే వెనుకకు నడవడము అని అర్థం కాకుండా మనము భూమిపై నుండి చూసినట్టయితే శనైశ్చరుడు వెనుకకి నడుస్తున్నట్టుగా మనకు అగుపిస్తాడు, అంటే కనబడతాడన్నమాట. ఇది ఖగోళ పరంగా సూర్యుడికి కొన్ని డిగ్రీల సమీపంలో శనైశ్చరుడు వచ్చినప్పుడు ఇలాంటి వీక్షణ మనకు కలుగుతుంది. అయితే దాని ఫలితము భూమిపైన ఉన్నటువంటి వారికి, మానవులందరికీ కూడాను విభిన్నమైనటువంటి ఫలితాలు, అంటే రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి శని కంటే కూడాను వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. గనక ఈ వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి శని యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ధనుస్సు రాశి జాతకులకు మీనరాశిలో శనైశ్చరుడు వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో శని మూలకంగా గోచార ఫలితము ఎలా ఉంటుంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి మీనరాశి చతుర్థ స్థానం అవుతుంది. అంటే చతుర్థ స్థానంలో వక్రించి శని సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానము అనంటే అర్ధాష్టమ స్థానము. అర్ధాష్టమ స్థానము శని ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే వక్రించడం మూలకంగా కొంత తృతీయ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడాను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని జ్యోతిష్ శాస్త్రంలో అనేక గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి కొంత మనకు మంచి జరిగే అవకాశం కూడాను ఒక పక్కన ఉంది. అయితే ఏ విషయాలలో మనకు ఇబ్బందులు ఉంటాయి, ఏ విషయాలలో మనము జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయంలో మనకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే చతుర్థ స్థానము సాధారణంగా ఇల్లు, తర్వాత సౌఖ్యము, వాహనాలు, వీటికి సంబంధించినటువంటి స్థానం కనుక స్థిర ఆస్తుల విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తులు కొనుగోలు విషయంలో కానివ్వండి, మనము అమ్మే సమయంలో కానివ్వండి, కొంత జాగ్రత్తగా మనము డబ్బు వ్యవహారం చేయడం చాలా అవసరము. ఇక నిర్మాణ పనులు చేపట్టినట్టయితే జాగ్రత్తగా ఉండండి. వాటిలో కొంత స్లోగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఆస్తుల విషయంలో కానివ్వండి, భూమి విషయంలో కానివ్వండి, పత్రాలను మీరు చాలా జాగ్రత్తగా, డాక్యుమెంటేషన్ను జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చతుర్థ స్థానంలో శని మనల్ని ఇబ్బంది పెడతాడు ఈ విషయం లోపల.
ఇక ఉద్యోగస్తులకు పనిచేస్తున్నటువంటి ఆఫీసు లోపల పని భారం పెరుగుతుంది. అయితే వక్రించడం మూలకంగా పని భారం పెరిగినప్పటికీ మీకు కొన్ని ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాన్ని సద్వినియోగపరుచుకోండి. ఇక ఉద్యోగులకు స్థానచలనం కనబడుతుంది. ఈ సమయం లోపల ప్రారంభంలో స్థానచలనం రీత్యా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ క్రమంగా అందులో మీరు స్థిరంగా ఉంటూ కొంత సంతోషాన్ని పొందే అవకాశం కూడాను ఉంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకై ప్రయత్నాలను వాయిదా వేసుకుంటారు. ఇక వ్యవసాయదారుల విషయం ఆలోచించినట్టయితే కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే భూమి సరిహద్దులు, నీటి విషయం లోపల కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇకపోతే ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబం లోపల పెద్దల యొక్క సహాయ సహకారాలు, సలహాలతో ముందుకు వెళ్ళండి. విలువైనటువంటి సమయాన్ని మీరు కోల్పోకుండా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థులకు ఇంటి వాతావరణము అనుకూలంగా ఉంటుంది. ఇది చదువు కొరకై. అంటే తల్లి యొక్క సపోర్ట్ కానివ్వండి, తండ్రి యొక్క సూచనలు కానివ్వండి, అన్నదమ్ములు ఆత్మీయుల యొక్క సూచనలు మీకు బాగా ఉపయోగపడతాయి. వాటిని మీరు లెక్కలోకి తీసుకొని చదువుపై శ్రద్ధ చూపండి. విదేశీ ప్రయత్నాలు కూడాను మీకు అనుకూలిస్తాయి. ఈ సమయం లోపల భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, సహనము, సంయమనము చాలా అవసరము. ఈ సమయంలో సంతానం విషయంలో మీకు అనుకూలంగా ఉంది. అంటే ప్లానింగ్తో ఉన్నటువంటి వాళ్లకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఓవర్లుక్ చేయకుండా ఉండాలి. అర్ధాష్టమ స్థానంలో వక్రించడం గనక ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ చూపడం చాలా అవసరము. ఇకపోతే శనైశ్చరుడు తృతీయ దృష్టితో షష్ఠమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక శత్రువులతో, అంటే మీకు గిట్టని వారితో కొంత మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. కొన్ని విషయాలలో లాభము, కొన్ని విషయాలలో ప్రతికూలత ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరితో ఎలా మనము ఉండాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఒక ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యము, వ్యక్తిత్వము, మీ నేచర్ పైన ప్రభావాన్ని చూయించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ శని యొక్క సంచారము. రాజకీయ నాయకులకు బాగా కలిసి వస్తుంది. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. ఈ విధంగా ధనుస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో వక్రించి సంచరించడము కొన్ని విషయాలలో కలిసి వస్తుంది. ఓవరాల్గా మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము చాలా అవసరము. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాశుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారము మనము ఏం చేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనైశ్చరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి.
తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నింటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది గనక ఇది చెయ్యండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారం మనము ఏం చేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనైశ్చరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నింటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది గనక ఇది చెయ్యండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.